ఈనాటి దివ్యబలి పూజను యేసు తిరు హృదయం పేరిట సమర్పించువారి ఉద్దేశములు. ఏరవ ఫాతిమా మేరీ, రుత్విక్ రోషన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డిల జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, అన్ని బంధకాల నుండి, అంధకార చీకటి శక్తుల నుండి విడుదలను దయచేయమని, రుత్విక్ రోషన్ రెడ్డికి H1 వీసా మరియు మంచి ఉద్యోగాన్ని ప్రసాదింపచేయమని, స్కాలర్షిప్ రావాలని, ఫాతిమా మేరీ తలంచిన తలంపులన్నీ నెరవేరాలని బాలయేసు పేరిట పూజ సమర్పించేవారు వై ఫాతిమా మేరీ, జోసెఫ్ రెడ్డి, రుత్విక్ రోషన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆంధ్రయ్య ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్. రెజిన్ అమ్మకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోవాలని, తన కుమారుడికి కుమార్తెకు మంచి ఉద్యోగంలో స్థిరపడాలని, తన భర్త త్వరలో తిరిగి రావాలని, అన్ని చీకటి బంధకాల నుండి విముక్తి ప్రసాదించాలని, లోన్ త్వరగా శాంక్షన్ అవ్వాలని, ఇల్లు విడిపించుకోవాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. తలలో నరాల బలహీనత నుండి నిత్యము నిన్నే ఆరాధింతును ఆరాధన ద్వారా స్వస్థత పొందుకున్నందుకు కృతజ్ఞతగా మరియు హృదయరాజుకి మంచి ఉద్యోగాన్ని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు GMS సరోజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అప్పుల సమస్య నుండి విడుదలను దయచేయమని, వ్యాపారం అభివృద్ధి పరచబడాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ సుధాకర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్, మోనా మరియు చిన్నారి బిడ్డను దీవించమని, చిన్నారి బిడ్డకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరిని దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయి పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైజెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింపు చేయమని, టీం మెంబర్స్ అందరిని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఎన్నెల రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింపు చేయమని, వారు చేస్తున్న ప్రతి పనియందు దేవుడు తోడుగా ఉండాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఏరువ షవరెడ్డి, విమలమ్మలను మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను, దీర్ఘాయుష్ను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియు మరణించిన ఏరువ షవరెడ్డి, విమలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ అన్నమేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిహారిక, ప్రణేలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మంజుల రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు.
ఈనాటి దివ్య పూజా బలికి స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జి రాజు, జి మాయా సుజాత, దిలీప్ కుమారులను దీవించి వారు చేస్తున్న అనుగ్రహీత మిర్చి బిజినెస్ను అభివృద్ధి పరచబడాలి అని, బిడ్డలకు మంచి చదువు, బంగారు భవిష్యత్తును, మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, అప్పు సమస్యలు తొలగిపోయి ఆర్థిక పరిస్థితుల నుండి మెరుగుపడాలి అని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించువారు జి రాజు, జి మాయా సుజాత, దిలీప్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు ఈ బిడ్డలను హేరాళముగా దీవించి వీరి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చునుగాక. ఆమెన్. ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన జి రాజు, జి మాయా సుజాతలకు నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మీ ఉదార స్వభావాన్ని బట్టి ఉదారంగా మేము దీవించి మీ యొక్క ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలోనికి నీదు రూపం నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలోనికి నీదు రూపం నేను కొలిచెదను. శాంతి రూపమా యేసువా, సన్నుతింతును నీ నామమున్. శాంతి రూపమా యేసువా, సన్నుతింతును నీ నామమున్. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం.
ప్రభునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు, ప్రభు త్వరలో విచ్చేయుచున్నారు. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4-5 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి ఉద్దేశాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి వారిని ఆశీర్వదించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు మరియు ఇతర శుభకార్యాలు జరుపుకుంటున్న మిమ్మందరిని దీవించాలని, ఈరోజు దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించాలని, అనేకమైనటువంటి బాధలు, సమస్యలు, వ్యాధులతో బాధపడుతున్న మిమ్మందరినీ కూడా ఆశీర్వదించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా రక్షకుని జన్మదినము జరుపుకుని నిమిత్తము మేము మిక్కిలి సంతోషముతో నిరీక్షించుటను నీవు చూచుచున్నావు. ఆ ఘనమైన రక్షణానందమును ఆస్వాదించి ఆ మహోత్సవమును గొప్ప ఉత్సాహముతో చేసుకొన మాకు సహాయపడుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం నుండి 7 వచనములు మరియు 24వ వచనం నుండి 25 వచనముల వరకు. ఆ కాలమున జొరాసిమాలో మనోవా అను దాను వంశస్థుడొకడు వసించుచుండెను. అతని భార్య గొడ్రాలు.
ఒకనాడు యావే దూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు గొడ్రాలవు, కానీ ఇక గర్భవతివై బిడ్డను కందువు. ఇక మీదట జాగ్రత్తగా నుండుము. ద్రాక్ష సారయమును గాని ఘాటైన మద్యమును గాని సేవింపకుము. అశుచీకరమైన పదార్థములను ముట్టుకొనకుము. నీవు గర్భవతివై బిడ్డను కందువు. ఆ శిశువు తల జుట్టు కత్తిరింపరాదు. ఆ బిడ్డడు నీ కడుపున పడినప్పటి నుండి వ్రతతత్పరుడై ఉండును. అతడు ఇజ్రాయేలులను ఫిలిష్తీయుల బారి నుండి కాపాడును అని చెప్పెను. ఆమె భర్త చెంతకు వచ్చి, నాకు దివ్య పురుషుడొకడు కనిపించెను. అతని మొగము దేవదూత మొగము వలె మిలమిలా మెరుగుచు భీతి కొలుపుచుండెను. అతడెక్కడి నుండి వచ్చినది నేను అడగలేదు. అతడు తన పేరు కూడా తెలుపలేదు. కానీ ఆ దివ్య పురుషుడు నాతో, నీవు గర్భవతివై బిడ్డను కందువు. ఇక మీదట ద్రాక్ష సారయమును గాని ఘాటైన మద్యమును గాని సేవింపకుము. అశుచీకరమైన పదార్థములను ముట్టుకొనకుము. నీకు జన్మింపబోవు శిశువు గర్భము నుండి ఆ మరణంతము వ్రతతత్పరుడై జీవించును అని పలికెను అని చెప్పెను. అంతటా ఆమె కొడుకును కని ఆ శిశువునకు సంసోను అను పేరు పెట్టెను. ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యెను. యావే అతనిని చల్లని చూపు చూచెను. సంసోను జోరా ఎస్టవోలు నగరముల మధ్య గల దాను మైదానమున నుండగా యావే ఆత్మ అతనిని పురికొల్పెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనసుకు శక్తిను సగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తిను సగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొగ్గి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొగ్గి నా మొరలు ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. నాలోని తలుపులు తెలుసుకో యేసయ్యా, నాలోని తలుపులు తెలుసుకో యేసయ్యా, నాలోని ఆశలు పరిశీలించు యేసయ్యా, నాలోని ఆశలు పరిశీలించు యేసయ్యా. నీకు ప్రియము లేని కార్యములను తొలగించి జీవమిచ్చు మార్గములో నన్ను నడుపుమా. నీకు ప్రియము లేని కార్యములను తొలగించి జీవమిచ్చు మార్గములో నన్ను నడుపుమా. జీవమా నా మార్గమా, జీవమా నా మార్గమా, నిన్ను వెంబడించు కృప నాకు వసగుమా, నిన్ను వెంబడించు కృప నాకు వసగుమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 5 నుండి 25వ వచనం వరకు. యూదియా దేశపు రాజుగు హేరోదు కాలమున అబియా వర్గమునకు చెందిన జకరియా అను యాజకుడు ఒకడు ఉండెను. అతని భార్య అహరోను వంశీయురాలగు ఎలిజబెత్తమ్మ. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకును నియమములకును బద్ధులై ఉండిరి. ఎలిజబెత్తమ్మ గొడ్రాలగుటచే వారికి సంతానము లేదు. ఇద్దరును కడువృద్ధులు. ఒక దినము జకరియా తన వర్గము వంతు ప్రకారము దేవుని సన్నిధిలో యాజకపు విధిని నెరవేర్చుచుండెను. ఆనాటి యాజకపు సాంప్రదాయమునుసారముగా అతనికి దేవాలయములోనికి వెళ్ళి ధూపము వేయు వంతు వచ్చెను. అతడు ధూపము వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండిరి. అప్పుడు ధూపపీఠమునకు కుడిపక్కన దేవదూత ప్రత్యక్షమయ్యెను. దేవదూతను గాంచి జకరియా తొట్టిపడి భయపడెను. అప్పుడు దేవదూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన ఆలకింపబడినది. నీ భార్య ఎలిజబెత్తమ్మ ఒక కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుము. నీవు ఆనందముతో ఉప్పొంగెదవు. అతని జన్మము అనేకులకు సంతోషకారణమగును. ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్షారసమును గాని మద్యమును గాని పానము చేయుడు. తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును. అతడు ఇశ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువగు దేవుని వైపు మరలించును. అతడు ఏలియా ఆత్మయును శక్తియును గలవాడై ప్రభునకు ముందుగా నడుచును. తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును. అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును. ప్రభు కొరకు సన్నిధులైన ప్రజలను సమయుక్తపరచును అనెను. అంతటా జకరియా దేవదూతతో, ఇది ఎట్లు జరుగును? నేను ముసలివాడును, నా భార్య కూడా వయస్సు వాలినది అని పలికెను. అప్పుడు దేవదూత, నేను గాబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను. ఈ శుభ సమాచారమును నీకు అందజేయుటకు పంపబడి తిని. నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మోగవాడివై ఉందువు అని పలికెను. ఇంతలో వెలుపల ప్రజలు జకరియా కొరకు వేచియుండి, దేవాలయమున అతను ఇంకా జాగు చేయుటకు కారణమేమిటా అని ఆశ్చర్యపడిది. జకరియా కొంతసేపటికి దేవాలయము వెలుపలకు వచ్చెను, కానీ అతడు మాటలాడలేకపోయెను. అది చూసి జనులు అతనికి దేవాలయములో దివ్య దర్శనమైనదని తెలుసుకునిరి. జకరియా మోగవాడై సైగలు చేయుచుండెను. పరిచర్య దినములు ముగియగానే జకరియా తన ఇంటికి వెళ్ళిపోయెను. కొన్ని దినములు గడిచిన పిదప జకరియా భార్య ఎలిజబెత్తమ్మ గర్భము ధరించెను. 5 మాసముల వరకు ఆమె పరుల కంటపడకుండెను. ఈనాటికి ప్రభు నాపై కరుణ చూపెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను అని ఆమె పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాలతో పాలు పంచుకుంటూ ఈ వాక్యాన్ని ఆలోకిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ మిమ్మందరినీ మరొక్కసారి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత యోహాను గారు ఏ విధంగా జన్మించాడు, జకరియా ఎలిజబెత్తమ్మల జీవితం ఎలా ఉంది,
వారికి ఎన్ని సంవత్సరాలు సంతానము లేదు అనే ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పెదవులతో ప్రార్థన చేసి ఆ దేవుణ్ణి పరీక్షిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆ ప్రార్థన పెదవులతోనే మనం చేస్తూ ఉంటాము, కానీ హృదయముతో చేయం, మనస్ఫూర్తిగా చేయం. చాలాసార్లు సాయంత్రం జపమాల జపిస్తూ ఉంటాం కుటుంబ సమేతంగా. ఎంతవరకు మన హృదయముతో ఆ జపమాలను జపిస్తూ ఉంటాం? కొన్నిసార్లు దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉంటాం. ఎన్నిసార్లు హృదయపూర్వకంగా దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉంటాం? కొన్నిసార్లు హృదయపూర్వకంగా పాలు పంచుకోవాలనే ఆలోచన కలిగినప్పటికీ పరిస్థితులు సరిగా అనుకూలించవు. ఎంతో ఆశతో, ఎన్నో మంచి ఉద్దేశాలతో గుడికి వెళదాం, చక్కటి వాక్యం వినాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు దురదృష్టం, వాక్యాన్ని బోధించేవారు ఆ బోధ మనకు నచ్చకపోవచ్చు, మనకి ఇష్టమైన విధముగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఇంటిలో చక్కగా జపమాల ప్రార్థన చేద్దామని ఆలోచనతో ఉంటాం. అప్పుడే చుట్టాలు రావటం, అప్పుడే అన్ని పనులు వచ్చి పడటం, అప్పుడే ఎవరో ఒకరు వచ్చి పలకరించి వెళ్ళటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకనే హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేయలేకపోతూ ఉంటాం. అందుకనే మనందరికీ దేవాలయం అనే గొప్ప ఆలయం ఉంది. దేవాలయంలో అందరూ కలిసి ఒకే మనస్సుతో, ఒకే విశ్వాసముతో ప్రార్థన చేయాలి అని దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఆలయం. కానీ కొంతమంది, కొన్నిసార్లు మనం కూడా ఆలయంలోకి వెళ్ళిన తర్వాత కూడా ముచ్చట్లు చెప్తూ ఉంటాం. ప్రార్థనలో, దివ్య పూజా బలిలో కూడా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాం. దేవుడి యొక్క పవిత్రమైన సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. సాధారణంగా మనం చేసేది ఇదే ప్రియ సహోదరులారా. బాధలు, కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వెళుతూ ప్రార్థన చేస్తూ ఉంటాం. అది జరగలేదని కొన్ని వారాలు చూసి, కొన్ని నెలలు చూసి, ఒక సంవత్సరం పాటు చూసి దేవుడే లేడని మనం నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటాం. ఈరోజు జకరియా, ఎలిజబెత్తమ్మలు చూడండి. వాక్యం సెలవిస్తుంది, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబము, నీతిమంతులు, దేవుని సన్నిధిలో సేవ చేస్తున్నటువంటి వారు, దేవుని సన్నిధిలోనే దివారాత్రులు సేవలు చేస్తూ, ప్రార్థన చేస్తూ అనేక మందికి ప్రభువు యొక్క మార్గాన్ని చూపిస్తున్నటువంటి నీతిమంతులు, మంచి పుణ్య దంపతులు. ఎప్పుడో వారానికి ఒకసారి, నెలకు ఒకసారి ప్రార్థన చేసి, దేవా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడుగుతూ ఉంటాం. అది జరగకపోతే దేవుని వైపే వెళ్లకుండా మానేస్తూ ఉంటాం. మరి ప్రతిరోజు దేవుని సన్నిధిలోనే ఊడిగం చేస్తూ, సేవ చేస్తూ, దేవుని మీద ఆధారపడుతున్నటువంటి వీరి జీవితంలో వృద్ధాప్యాయం వరకు కూడా బిడ్డలు లేరు. వాక్యం సెలవిస్తుంది, వాళ్ళు కడు వృద్ధులు, సంతానము లేదు, ఎలిజబెత్తమ్మ గొడ్రాలు. చాలామంది వాళ్ళని ప్రశ్నించవచ్చు కదా, మీరందరి కోసం ప్రార్థన చేస్తున్నారు, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, మరి మీ జీవితంలో ఎందుకు జరగటం లేదు? మీకెందుకు దేవుడు సంతానాన్ని ఇవ్వలేదు? మిమ్మల్ని తిరస్కరించాడేమో, మీరు శాపగ్రస్తులేమో, ఏదో పాపం మీలో ఉందేమో అని ఎంతోమంది వీళ్ళని ప్రశ్నించవచ్చు. ఇదే ప్రశ్నలు మన జీవితంలో కూడా ఎదురవుతూ ఉంటాయి ప్రియ సహోదరులారా. రోజు ప్రార్థన చేస్తున్నారు కదా, రోజు గుడికి వెళుతున్నారు కదా, గుడిలో నువ్వే ముందు కూర్చుంటావు కదా, అన్ని విషయాల్లో నీవే చాలా చక్కగా, చురుకుగా పాలు పంచుకుంటూ ఉంటావు కదా, నీకెందుకమ్మా ఈ సమస్యలు, నీకెందుకమ్మా ఈ బాధలు, నీకెందుకమ్మా ఈ జీవితంలో ఏమీ జరగటం లేదు అని చాలామంది సూటిపోటి మాటలతో మాట్లాడుతూ ఉంటారు. ప్రియ సహోదరులారా, ఇవన్నీ కూడా పరీక్షా దినాలు, మన దేవుని కోసం నిలబడవలసినటువంటి పరీక్షా దినాలు. ఈ సమయాల్లోనే మనం విశ్వాసాన్ని బలపరుచుకోవలసినటువంటి పరీక్షా దినాలు. సాతానుడు అనేక విధాలుగా శోధిస్తూ ఉంటాడు, అనేక విధాలుగా మన విశ్వాసాన్ని చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుని బిడ్డలమైన మనం, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి మనం చెదరక బెదరక ముందుకు సాగిపోవాలి. అప్పుడే దేవుడు తప్పకుండా మన ప్రార్థనను ఫలింపచేస్తాడు, మన ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేరుస్తాడు. ప్రియ సహోదరులారా, ప్రభు అంటున్నాడు, యాజకుడు మీ ఇంటికి వస్తే వాళ్లకు గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తేనే పరలోకంలో గొప్ప
మహాభాగ్యం లభిస్తుందని పలికినటువంటి దేవుడు దేవుని సన్నిధిలో సేవ చేస్తే, దేవుని యొక్క సేవకులుగా సేవ చేస్తే దేవుడు నీ జీవితంలో ఏమి ఇవ్వడా? నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, 3 రకాల ప్రజలను దేవుడు ఎప్పుడు మర్చిపోడంట. 1, దేవుని సన్నిధిలో సేవ చేసే వాళ్ళను. 2వది, దైవ సేవకులకు సహాయం చేసే వాళ్ళను. 3, వాళ్ళ పరిచర్యలో చెదుడు వాదుడుగా ఉన్న వారిని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడంట. వాళ్ళు చేసింది ఇంత అయితే దేవుడు అంత ఇవ్వడానికి సిద్ధపడతాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు. నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాను, దేవుడు లేటుగా ఇచ్చిన లేటెస్ట్గానే ఇస్తాడు. కొన్నిసార్లు ఆలస్యం అవుతుందేమో, ఆలస్యమైన ప్రతిసారి అద్భుతం దాగి ఉంది. ఆలస్యమైనటువంటి ప్రతిసారి నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నీవు అడిగింది ఇంత అయితే దేవుడు అంత ఇవ్వడానికి నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఆలస్యం అవుతుంది ప్రియబిడ్డలారా. ఈరోజు అదే అద్భుత కార్యాన్ని మనం ఎలిజబెత్ అమ్మ జకరియా జీవితంలో మనం చూసాం. అదే అద్భుత కార్యాన్ని అబ్రహాము సారా విషయంలో మనం చూసాం. దేవుడు అబ్రహాముకి సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎప్పుడండి? అబ్రహాముకు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు. కానీ ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరింది? అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు. 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పరీక్షా కాలం. ఎందుకు దేవుడు ఈ పరీక్షలు పెడుతూ ఉంటాడంటే, కొన్నిసార్లు మన విశ్వాసం అంత గట్టిగా లేదేమో, అంత గొప్పగా లేదేమో, కొన్నిసార్లు మన ప్రార్థనలో విశ్వాసం లేదు, బలము లేదేమో. కానీ విశ్వాసంలో బలపడడానికి, ప్రార్థనలో బలపడడానికి, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి దేవుడు కొంత సమయాన్ని ఇస్తాడు. కానీ హృదయముతో, విశ్వాసముతో ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన యొక్క దీవెనల కోసం సిద్ధపడితే అది వెంటనే మన జీవితంలో జరుగుతుంది. అందుకని ప్రియ సహోదరులారా, ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో సేవ చేస్తున్నటువంటి ఈ కుటుంబాన్ని దేవుడు వదిలిపెట్టాడంటే వదిలిపెట్టలేదు. దేవుడే స్వయంగా గాబ్రియేలు దూతను పంపించి, ఇదిగో నీతిమంతులైన నా బిడ్డలు ఎన్ని సమస్యలు, శోధనలు, ఎంతమంది చూటిపోటి మాటలు పొడిచినా, మాట్లాడినా నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. నీవే వెళ్ళు, నా సందేశాన్ని, నా సంతోషకరమైనటువంటి వర్తమానాన్ని వాళ్ళకి ఇవ్వు అని గాబ్రియేలు దూతను దేవుడు పంపిస్తూ ఉన్నాడు. అందుకని గాబ్రియేలు దూత చెప్తున్నాడు, దేవుని చేత పంపబడినటువంటి గాబ్రియేలు దూతను, ఇదిగో నేను మీకు ఈ శుభ సమాచారాన్ని ఇవ్వమని దేవుడే నన్ను స్వయంగా పంపాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, నీవు తప్పకుండా విశ్వసించాలి అని గాబ్రియేలు దూత చెబుతూ ఉన్నాడు. దేవుడు నీ ప్రార్థనను ఆలకించాడు. చూడండి ప్రియ సహోదరులారా, దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మన ప్రార్థనలో నీతి ఉండాలి, మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, మన ప్రార్థనలో నిజాయితీ ఉండాలి. అప్పుడే తప్పకుండా మన ప్రార్థన ఆలకించబడుతుంది. ఈరోజు ప్రియ సహోదరులారా, మీరు మీకోసమే కాదు, మీకంటే మీ బిడ్డల కోసం, మీకంటే మీ కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి ఈరోజు ఈ వేకువజామున ఎదురు చూస్తున్నాడు. తప్పకుండా అతి త్వరలోనే దేవుడు మీ జీవితంలో, కుటుంబంలో గొప్ప కార్యాలు చేయనుగాక. చాలామంది నిరాశపడుతున్నారా? ఇంకా నా జీవితంలో ఏమీ జరగలేదు, నా బిడ్డలకు పెళ్లి కావటం లేదు, నా బిడ్డలకు సంతానం రావటం లేదు, నా బిడ్డలకు ఉద్యోగం రావటం లేదు, నా బిడ్డలు ప్రయోజకులు కాలేకపోతున్నారు, ప్రభా ఇంకా ఎప్పుడు అని నీవు బాధపడుతున్నావా? ఇదిగో ఈ వారమంతా కూడా ఆనందపడే వారం, పరమానందము చెందే వారం. ఆ ప్రభు త్వరలోనే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆ ప్రభు నిన్ను, నన్ను, మనందరినీ దీవించడానికి రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడతోనే అన్ని సమస్యలు ముగించబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, జకరియా ఎలిజబెత్ అమ్మ జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది. వృద్ధాప్యాయములో
కూడా దేవుడు వాళ్ళ గర్భాన్ని ఆశీర్వదించాడు. అందుకనే ప్రియ సహోదరులారా, ఎలిజబెత్ అమ్మ చాలా దేవుని స్తుతిస్తూ ఉంది. దేవుడు నన్ను కరుణించాడు, దేవుడు నన్ను గొడ్రాలు అనే ఆ నిందను తొలగించాడు అని ఆ యోహాను గారిని పూర్తిగా దేవునికి అంకితం చేశారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సంతానం లేదని బాధపడుతున్నారా? అద్భుత రూపంలో ఎలిజబెత్ అమ్మకి ఇచ్చినటువంటి సంతానాన్ని మీ జీవితంలో ఇవ్వబోతున్నాడు, మీ కుటుంబంలో చేయబోతున్నాడు. అనేక ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఎప్పుడని ఆలోచిస్తున్నారా? అతి త్వరలోనే దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. నమ్మండి, విశ్వసించండి ప్రియ సహోదరులారా. ఇది దేవుని యొక్క వాక్యము, ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి విశ్వాసముతో మనం సిద్ధపడుతూ ఆ దేవుని కార్యాలను సొంతం చేసుకునే మహాకృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు దేవా. ఈరోజు ఎలిజబెత్ అమ్మ జకరియా జీవితంలో మీరు చేసిన అద్భుత కార్యము మా జీవితంలో కూడా చేయమని, మా కుటుంబంలో కూడా చేయమని, మా యొక్క విశ్వాసాన్ని బలపరచమని, విశ్వాసములో మమ్ము స్థిరపరచమని, ప్రభు మాలో ఉన్న బలహీనతలు తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఈరోజు మరి ముఖ్యంగా దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. వీరి ఉద్దేశాలు ఏమై ఉన్నాయో, వీరి బాధలు సమస్యలు ఏమై ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చాలామంది సంతానం లేకుండా బాధపడుతున్నారు ప్రభా, వివాహాలు జరగటం లేదని బాధపడుతున్నారు, విదేశాలకు వెళ్ళలేకపోతున్నారని బాధపడుతూ ఉన్నారు, ఉద్యోగాలు రావటం లేదని బాధపడుతూ ఉన్నారు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నామని బాధపడుతున్నారు. ప్రభా, వీరి విశ్వాసాన్ని బలపరచండి. గొప్ప కార్యాలు చేసే దేవుడు మీరు, నమ్మిన వారిని చేయి వదిలిపెట్టే దేవుడు మీరు కాదు యేసయ్య. ఆ సత్యాన్ని మా అందరికీ తెలియచేయమని వేడుకుంటున్నాం. మీ మీద ఆధారపడి ఏ బిడ్డను కూడా వదిలిపెట్టలేదు. వృద్ధాప్యాయములో కూడా కరుణించి సంతానాన్ని దయచేసిన ప్రభా, మీకు స్తోత్రమయ్యా. మేము కూడా ప్రార్థన చేస్తూ మా జీవితాలను సరిచేసుకుని హృదయ పరివర్తన చెందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మేము చేసిన అపరాధములను క్షమించి మీ మంచితనముతో దీవించమని వేడుకుంటున్నాం. ఈ యొక్క దివ్య పూజాబల్లో పాలు పంచుకుంటున్న చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభా, మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాం. మా కుటుంబాల్లో ఉన్న కొరతలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు తొలగించమని వేడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. బిడ్డ మీద నుండి లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తాకి స్వస్థపరచమని, ఆసుపత్రిలో ఉన్న వారిని తాకి స్వస్థపరచమని, వృద్ధాప్యాయంలో ఉన్న వారికి గొప్ప శక్తిని దయచేయమని, గొప్ప ఆదరణను దయచేయమని ప్రార్థిస్తున్నా. దారి ప్రయాణంలో ఉన్న వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చండి ప్రభా. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని ఫోన్ కాల్ ద్వారా, మెసేజెస్ ద్వారా అడుగుతున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నా. ఓ ప్రభా, ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా పేరు పేరున ఈ బిడ్డలను దీవించమని, వారి కుటుంబాలను దీవించమని, వారి ఉద్దేశాలను నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ఈ మనలన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంతా నీకే సొంతము. తండ్రి, నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంతా నీకే సొంతము. సమర్పింతును, 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 నా తనవు మనసు ఆత్మను సమర్పింతును, నా తనవు మనసు ఆత్మను సమర్పింతును.
సమర్పింతును. తండ్రి నా సర్వమును సమర్పింతును. నీ జీవించు కాలమంతా నీకే సొంతము. నా మనసును హృదయమును నీకే అర్పింతున్. కపటములే కాదాని కాపాడుమా. నా మనసును హృదయమును నీకే అర్పింతున్. కపటములే కాదాని కాపాడుమా. హృదయ వాంఛలన్నీయు అర్పింతును. హృదయ వాంఛలన్నీయు అర్పింతుము. నిర్మలం నెమ్మదితో నన్ను నింపుమా. నిర్మలం నెమ్మదితో నన్ను నింపుమా. సమర్పింతును 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 సమర్పింతును. నా తనవు మనసు ఆత్మను సమర్పింతును. నా తనవు మనసు ఆత్మను సమర్పింతును. తండ్రి నా సర్వమును సమర్పింతును. నీ జీవించు కాలమంతా నీకే సొంతము. తండ్రి నా సర్వమును సమర్పింతును. నీ జీవించు కాలమంతా నీకే సొంతము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా పూజలు బల్యార్పణము నీకు ఎడతెగక సమర్పించబడునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తియగునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆది యందు ఏర్పాటు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపముతో ప్రత్యక్షమగినప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు ఈ బలిపీఠం మీద వేంచేసి మనందరి ప్రార్థనలు ఆలకిస్తూ
మనందరి కుటుంబంలో జీవితంలో ఉన్న అన్ని సమస్యలు తొలగించే ఓ పవిత్రమైనటువంటి సమయం. అడగండి, ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో వాటన్నిటి నుండి సంపూర్ణ విడుదల దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటేవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ పోపు గారిని,
జోనేస్ పీఠాధిపతిని గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాటి దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చమని డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని, దీనిలో పనిచేస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను దీవించమని ప్రభా, ఇంకా ఎక్కువగా మీ సేవ చేయడానికి కావలసిన మంచి శక్తిని, విశ్వాసాన్ని, మీ యొక్క వరాలను, ఫలాలను మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అంత లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసాలతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షింపుము. ప్రభు, అన్నికీల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాప శాపములను తొలగించు ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికి నిత్య జీవన, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యము దయచేయును గాక. ఆమేన్. జీవాహారం జీవాహారం
స్వీకరించరారండి భక్తులారా, ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మలా ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మలా ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం, శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం, శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. ఈ శాశ్వత భోజ్యముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా, ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడుకుడు, మిమ్ము కాపాడుటకు ఇదిగో మన దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నుడువుడు. యెషయా 35వ అధ్యాయము 4వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము
పొందుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవింపుడు. సర్వేశ్వరునికి వందనములు. తల్లి